హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఇది వచ్చేసి మన మిరప తోట. దాదాపు ఇప్పుడు ఒక 14-15 రోజులు అయింది. ఎస్టర్డే వచ్చేసి నిన్న రెండో స్ప్రే అయితే చేయడం జరిగింది. సో రెండో స్ప్రే ఏం చేశాము, మొదటి స్ప్రే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనము మొక్కలు నాటి 15 రోజులు అవుతుంది. 45 రోజుల నారు ఇది. మనం నేల మీద పెంచుకున్న నారే. సో వర్షం పడ్డది, అంచు తోలేసి ఉందని చిన్న మొక్కని నాటడం జరిగింది. సో అయినా కానీ తర్వాత మళ్ళీ ఎండ శాతం విపరీతంగా ఉంది. అయినా కానీ ఒక్క మొక్క చావకుండా మనకు వేసిన ప్రతి మొక్క వేసినట్టు చాలా గ్రీనీష్గా మంచి గ్రోతింగ్తో నిగనిగలాడుతుంది. సో దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి మీకు కనబడుతుంది. సో మన భువన శుద్ధి వేసాము. భువన శుద్ధి వేసిన తర్వాత ఏంటంటే వేసిన ప్రతి మొక్క వేసినట్టుగా ఒక్క మొక్క చావకుండా చాలా గ్రీనీష్గా మంచి వేరు వ్యవస్థతోటి చాలా నీట్గా ఉంది, చాలా బలంగా ఉంది మొక్క. సో ఎటువంటి చీడపిల్ల అటాక్ కూడా లేదు, అంత బలంగా ఉంది మొక్క. సో భువన శుద్ధి కూడా చాలా ఎలా పనిచేసింది కూడా మనం మాట్లాడుకుందాము. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో ప్రధానంగా వచ్చేసి మనం మొదటి స్ప్రే మాట్లాడుకున్నాము, మోనోక్రోటోఫాస్ అదేవిధంగా సల్ఫర్, ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసాము. దాని యొక్క పనితనం ఏ విధంగా ఉంటుంది, సల్ఫర్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో నేను ఎప్పుడైనా సరే చిన్న మందులు, తక్కువ ధరలో చిన్న మందులు మంచి కాంబినేషన్లో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి. ప్రధానంగా వచ్చేసి దాంతోపాటు ఏంటంటే అడుగు మందు. సో మనం కాంప్లెక్స్ ఎరువు కూడా చాలా కీలకం అండి మిరప తోటలో. సో ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి, దాంతోపాటు ఎటువంటి సూక్ష్మ పోషకాలు వేసుకోవాలి, మొక్క బలంగా రావాలి, మనకు ముడత సమస్య రాకుండా మొక్క అన్నింటినీ తట్టుకునే విధంగా మొక్క బలంగా రావాలంటే మనం ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి కూడా మనం మాట్లాడాలి. అదేవిధంగా ఈ రెండో స్ప్రే ఏ విధంగా పనిచేస్తుంది, సో ఏమేమి స్ప్రే చేసాము కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రధానంగా మొదట వచ్చేసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. సో మనము ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే చేసి 7-8 రోజులు అయితే అయింది. సో రెండో స్ప్రే వచ్చేసి ఇది ఇథియానో సైపర్మెథ్రిన్ రిమ్జిమ్ ఇది. సో మనం కోల్పాస్ కానివ్వండి, టాటా నగట్ట కానివ్వండి, సో సేమ్ టెక్నికల్, ఇది మీకు ఏది అవైలబుల్ ఉంటే తీసుకోండి. సో ఇది రిమ్జిమ్ అండి. ఇందులో ఇథియాన్ వచ్చేసి 40%, సైపర్మెథ్రిన్ వచ్చేసి 5% కలిగి ఉంటుంది. సో మొక్క మంచి మెత్తదనం రావడానికి, మనకు నల్లి సమస్య, ముడత సమస్య రాకుండా, మొక్క మంచిగా గ్రీనిష్గా మంచి పెరుగుదల రావడానికి, ముడత లేకుండా మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొక్క మంచిగా మెత్తదనం వస్తుంది, మంచి చిట్టాగురు ఎగురు వస్తుంది. సో ఆ విధంగా పనిచేస్తుంది ఇది. సో అదేవిధంగా దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్ప్రింట్ అండి ఇది. సో స్ప్రింట్లో వచ్చేసి మనకు కార్బెండిజం అదేవిధంగా మ్యాంకోజం. సో కార్బెండిజం వచ్చేసి 25%, మ్యాంకోజం వచ్చేసి 50%. ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. మనకు తెగుళ్ళ బారిన పడకుండా మొక్క హెల్తీగా పెరగడానికి, మొక్క గ్రీనిష్గా మనకు నలుపుదనం రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎటువంటి తెగుళ్ళ సమస్య దరిచేరకుండా మొక్క మంచి హెల్తీగా మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఇథియాన్ సైపర్మెథ్రిన్ కలిగినటువంటి రిమ్జిము అదేవిధంగా స్ప్రింట్, ఈ రెండు కాంబినేషన్లు అయితే మనం స్ప్రే చేసాము. సో రెండో స్ప్రే. సో ఇప్పటికీ మొక్కకు మీద మనకు ఎటువంటి మరక లేదు, అంత నీట్గా ఉంది. సో మనం ఏం స్ప్రే చేస్తున్నాము, ఏ విధంగా మనం ఫాలో చేస్తున్నాము ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చిన్న మందులు తక్కువ ధరలో మంచి కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మూడో స్ప్రే చేసిన తర్వాత ఈ తోట రూపురేఖలే మారిపోతుంది. నేను ఇక్కడ నిలబడి చేస్తున్నా కదా, సో నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడే నిలబడి చేస్తాను. సో ఈ తోట రూపురేఖలే మారిపోతుంది, అంత ఎక్స్ట్రాగా పనిచేస్తుంది మూడో స్ప్రే. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు రెండో స్ప్రే చేసాము, దాంతోపాటు భువన శుద్ధి కూడా మనం మొదటి తప్ప ఎరువుగా వేసుకోవడం జరిగింది. 20-20-0-13 అదేవిధంగా భువన శుద్ధి. ఇది వేసుకోవడం ద్వారానే మనకు వేసిన మొక్క వేసినట్టుగా మంచిగా గ్రీనిష్గా మంచి గ్రోతింగ్ వస్తూ ఉంది, మొక్క బలంగా వస్తూ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఒక గుర్తుపెట్టుకోండి, మనము అన్నం తింటాం కదా, సో అన్నంలో మనం ఎంత కూర కలుపుకొని తింటే మనకు అంత రుచిగా ఉంటుంది. సో మొక్కకి కూడా అంతే అండి. మనం వేసే కాంప్లెక్స్ ఎరువు ఉందిగా, రసాయన ఎరువులు, సో 20-20-0-13 కానీ, DAP కానీ, 10-60 కానీ, సో మీరు ఏది వేస్తున్నారో దాంతోపాటు ఈ భువన శుద్ధి కలిపి వేసారనుకో మొక్క బలంగా వస్తుంది. మనకు మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు మొక్కకి అందుతుంది. సో మనం అన్నంలో ఏం తీసుకుంటాం, మనం కూరగాయలు తీసుకుంటాం, ఆకుకూరలు కానివ్వండి, వెజిటేబుల్స్ తింటూ ఉంటాం, అందులోనే మనకు పోషకాలు, విటమిన్స్ లభిస్తాయి. మొక్కకు కూడా ఈ మనం వేసే ఫెర్టిలైజర్తో పాటు దీన్ని కూడా వేస్తే అన్ని రకాల పోషకాలు మొక్కకి అందుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం వేసే ప్రతిసారి మీరు భువన శుద్ధి వాడినట్లయితే మీకు దిగుబడి పెరుగుతుంది. మీరు ప్రతి సంవత్సరం చేసిన దానికంటే ఈ సంవత్సరం తప్పకుండా చేంజెస్ చూస్తారు, మార్పు అనేది మీ పంటలోనే చూస్తారు, అంత బాగా వస్తుంది పంట. సో మనకు అన్ని రకాల ఒత్తిడి నుంచి మొక్క తట్టుకోవడానికి, మొక్క బలంగా రావడానికి, మంచి దిగుబడి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయి మనకు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా తీసుకునే విధంగా మనకు భువన శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే దీన్ని వాడండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తక్కువ పెట్టుబడి అవుతుంది, మీరు స్ప్రేయింగ్ కానీ ఫెర్టిలైజర్ కానీ తక్కువ పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా మంచి దిగుబడి అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ విధంగా ఫాలో అవ్వండి. సో డోస్ బై డోస్
మన వీడియోస్ వస్తూ ఉంటుంది. తప్పకుండా మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు డోస్ బై డోస్ వీడియోస్ వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ 45 డేస్ వరకు ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి, ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేయాలి కూడా మనం వీడియో చేశాము. సో అది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మీకు బెస్ట్ రిజల్ట్ రావడానికి తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి రావడానికి అయితే వీడియోస్ వస్తూ ఉంటుంది. రైతు సమాచార వేదిక మీకు మంచి సలహాలు ఇస్తుంది. తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి. నమస్తే అండి.